నేను మీ రమ్య. ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ కొత్త నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు ఊరట కలిగించింది. ఇప్పటి వరకు పాక్షిక ఉపసంహరణకు మాత్రమే అనుమతి ఉన్న ప్రొవిడెంట్ ఫండ్ నిధులకు ఇకపై 100% విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ఓ ఇప్పటికే పిఎఫ్ నిధులు ఉపసంహరణకు ఒక కొత్త నిబంధనలను సరళీకరించింది. మునుపటిలా 13 రకాల రూల్స్ కాకుండా ఇప్పుడు వాటికి 3 విభాగాలుగా క్రమబద్ధీకరించింది. ముఖ్యమైన అవసరాలు: అనారోగ్యం, విద్య, వివాహం వంటి కారణాలు. రెండవది గృహ అవసరాలు: ఇల్లు కొనుగోలు, నిర్మాణం లేదా లోన్ చెల్లింపులు. మూడవది ప్రత్యేక పరిస్థితులు అంటే నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, అలాగే కంపెనీ మూసివేత వంటి సందర్భాలు జరిగినప్పుడు. ఇప్పుడు ఈ 3 విభాగాల ప్రకారం ఉద్యోగులు తమ పిఎఫ్లోని ఉద్యోగ యాజమాని వాటా సహా మొత్తం 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఇక మరో కీలక మార్పు, పాక్షిక విత్డ్రా లిమిట్లు కూడా పెంచబడ్డాయి. మునుపటి రూల్స్ ప్రకారం పిల్లల చదువుల కోసం లేదా వివాహం వంటి అవసరాల కోసం గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం చదువుల కోసం 10 సార్లు, వివాహాల కోసం 5 సార్లు ఇలా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఈపీఎఫ్. ఇక దీంతో పాటు కుటుంబ అవసరాలు ఉన్న మధ్యతరగతి ఉద్యోగులకు ఇది చాలా పెద్ద ఊరటగా మారింది. మరొక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే, మునుపటి నిబంధనల ప్రకారం పాక్షిక విత్డ్రా చేయాలంటే ఉద్యోగి కనీసం 5 సంవత్సరాల సర్వీసెస్ పూర్తి చేసి ఉండాలి. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ పరిమితిని 12 నెలలకు మాత్రమే తగ్గించింది. అంటే కేవలం 1 సంవత్సరం సేవ చేసి ఉద్యోగిగా ఉన్నప్పుడు మీరు మీ పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇది ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఇంకో పెద్ద మార్పు ఏంటి అంటే, మునుపటి రూల్స్ ప్రకారం ఉద్యోగి ప్రత్యేక పరిస్థితులలో ఉద్యోగం కోల్పోవడం, కంపెనీ మూసివేత లేదా ప్రకృతి విపత్తుల వల్ల ఇలాంటి సందర్భాలలో మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి కారణాలు చెప్పవలసిన అవసరం లేదు. కారణం లేకుండానే దరఖాస్తు చేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది పిఎఫ్ నిబంధనలోని చాలా పెద్ద రిఫార్మ్ గా భావిస్తున్నారు. అయితే మరోవైపు పిఎఫ్ అకౌంట్ లోని మొత్తాన్ని తీసేసి ఖాళీ చేయకుండా ఉండేందుకు కొత్త నియమాన్ని కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు ఇకపై ఉద్యోగులు పిఎఫ్ అకౌంట్లోని కనీసం 25% బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలి. దీంట్లో భవిష్యత్తు కోసం కొత్త నిధి నిల్వగా ఉంటుంది. అదే సమయంలో పిఎఫ్ఓ అందించే అధిక వడ్డీ ప్రస్తుతం 8.25% ద్వారా పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ప్రయోజనం పొందవచ్చు. మొత్తం మీద ఈ నిర్ణయాలు ఉద్యోగులకు ఆర్థిక స్వేచ్ఛ కలిగించే దిశగా ఈపీఎఫ్ఓ తీసుకున్న కీలక అడుగులు. చిన్న అవసరాలకు కూడా లోన్లు తీసుకోవడం కాకుండా ఇకపై ఉద్యోగులు తమ సొంత నిధులను సులభంగా ఉపయోగించుకోవచ్చు. అందుకే ఈ నిర్ణయాన్ని ఉద్యోగ వర్గాల ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త అని చెప్తున్నారు.